ఒకటే గోదావరి, కానీ ఆ గోదావరికి వెళ్ళే దారులు ఎన్నో ఉన్నాయి. గోదావరి ఘాట్స్. రాజమహేంద్రవరం అనగానే మనకు గుర్తొచ్చేవి బిల్డింగ్స్, బ్రిడ్జెస్ కాదు, ఈ గోదావరి. కానీ ఈ గోదావరిని మనం డైరెక్ట్ గా టచ్ చేయలేము. ఈ గోదావరిని డైరెక్ట్ గా టచ్ చేసే ప్లేస్లు 1, 2 కాదు, చాలా ఘాట్స్ అయితే ఉంటాయి. అసలు రాజమహేంద్రవరంలో గోదావరి ఘాట్స్ ఎన్ని ఉన్నాయి, ఎందుకని ఘాట్స్ అవసరమయ్యాయి? పాత రోజుల్లో రోడ్స్ కన్నా రివర్ ఇంపార్టెంట్, స్నానాల కోసం, పూజల కోసం. అందుకే గోదావరి తీరం అంతా ఒక ఘాట్ కల్చర్ అయితే ఏర్పడింది. రాజమహేంద్రవరం సిటీ లిమిట్స్ లో గోదావరి ఘాట్స్ అప్రాక్స్ గా 12 ఉంటాయి. ఇప్పుడు ఈ ఘాట్స్ విషయానికి వస్తే మొదటిగా పుష్కర్ ఘాట్. ఈ పుష్కర్ ఘాట్ అయితే రాజమహేంద్రవరం హార్ట్ బీట్ అని చెప్పుకోవాలి. పుష్కరాల టైంలో కొన్ని లక్షల మంది భక్తులు ఈ పుష్కర్ ఘాట్ దగ్గర అయితే స్నానాలు చేస్తారు. సరస్వతి ఘాట్, ఎడ్యుకేషన్ సిటీకి తగ్గట్టుగా ఈ సరస్వతి ఘాట్. కోటిలింగాల ఘాట్, ఈ ఘాట్ కి చాలా హిస్టరీ అయితే ఉంది. కోటిలింగేశ్వర స్వామి సంబంధం. గౌతమి ఘాట్, ఈ గోదావరిని గౌతమి అని పిలిచే పాత పరంపర. మార్కండేయ ఘాట్, మార్కండేయ మహర్షి తపస్య సంబంధం. ఇస్కాన్ రివర్ ఫ్రంట్ ఘాట్ ఏరియా. మోడర్న్ టచ్ ఉన్న ఘాటు ఫారెన్ డివోటీస్. కొవ్వూరు రోడ్ సైడ్ ఘాట్, బోట్ పాయింట్, బోట్ రైడ్స్ అన్ని స్టార్ట్ అయ్యే ఏరియా. విఐపి ఘాట్, పుష్కరాల టైంలో విఐపి స్నానాల కోసం యూజ్ అయ్యే ఘాట్. గోదావరి ఒక రివర్ కాదు, అది ఒక సిస్టమ్. ప్రతి యాక్టివిటీకి ఒక సెపరేట్ ఘాట్ ఉంటుంది. భక్తికి ఒక ఘాటు, డెత్ కి ఒక ఘాటు, డైలీ లైఫ్ ఒక ఘాట్. అందుకే రాజమహేంద్రవరంలో ఘాట్స్ ఎక్కువ. రాజమహేంద్రవరంలో గోదావరిని చూడాలంటే బ్రిడ్జ్ చాలు, కానీ ఆ గోదావరిని అర్థం చేసుకోవాలంటే ఘాట్స్ కి వెళ్ళాలి.